రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12,000 గ్రామ పంచాయతీలలో 60,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్లకు గత 5 నుంచి 3 నెలల వరకు వేతనాలు అందటం లేదు. ఈ వేతనాలు లేకుండా కార్మికులు కుటుంబాల పోషణ చాలా కష్టం అవుతుంది. అధికారులను అడిగితే వాళ్ళు రకరకాల సాకులు చెప్తా ఉన్నారు. మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే మీ దగ్గర అన్ని రకాల ఆధారాలు తీసుకున్నది, డైరెక్ట్ మీ అకౌంట్లలోనే రాష్ట్ర ప్రభుత్వం వేయడానికి రంగం సిద్ధం చేసింది, మాకు సంబంధం లేదని ఎంపీడీఓలు కానీ డిపిఓలు కానీ సమాధానం ఇస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ బకాయి వేతనాలు ఏవైతున్నాయో అవి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజే మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో జరిగింది. దీంట్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకటి, రేపు అంటే 12వ తారీఖు నుండి 17 వరకు అన్ని మండల కేంద్రాలలో కార్మికులు వేతనాలు అందని తమ సమస్యను ప్రజలకు తెలియజేయడం కోసం భిక్షాటన చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీంట్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా 18వ తారీఖున పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయించాం. ఈ కార్యక్రమంలో కూడా కార్మికులు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున మేము వేతనాలు అందిస్తున్నాం అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు. ఈ తెలంగాణ పల్లెల్లో ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ క్రొవ్వొత్తుల్లా కరుగుతున్న గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు కారా? వాళ్ళని ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి చెప్పింది. మరి సుప్రీంకోర్టు తీర్పునే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది అని చెప్పి మేము ఆరోపించదలుచుకున్నాం. ఇప్పటికైనా బకాయి వేతనాలను వెంటనే రిలీజ్ చేయాలి. కార్మికుల జనాభా పెరిగిన దృష్ట్యా కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కూడా లేదు. చాలామంది వేలాది మంది కార్మికులకు వాళ్ళకి ఆ సౌకర్యం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రీన్ ఛానల్ ద్వారా అందరికీ ప్రతి నెల మొదటి వారంలో జీతాలు వేస్తామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. అది అమలు కావటం లేదు. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఇచ్చే వేతనాలకు సంబంధించి ప్రత్యేకమైన ఒక ఫండ్ను ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే జీవో నెంబర్ 51 ఉంది, మల్టీపర్పస్ వర్కర్ది, దాన్ని సవరించాలి. ఇంకా చాలా సమస్యలు గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటా ఉన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి ఈ నిరసన కార్యక్రమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులకు పిలుపునిస్తున్నాం. దీన్ని విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి అవసరమైతే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి కార్మిక లోకం అంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.